హాయ్ ఫ్రెండ్స్ చూడండి లొకేషన్. నేను పెద్ద కొండ మీద ఉన్నాను అనమాట. వెనకాల బ్యాక్గ్రౌండ్లో కూడా మీరు కొండలు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొండల్లో పోడు వ్యవసాయం చేసుకొని ఒక పాకేసుకొని ఒక ట్రైబల్ ఫ్యామిలీ ఉంటున్నారంట. సో మనం వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటనేది, వాళ్ళ ట్రైబల్ లైఫ్, వాళ్ళ విలేజ్ లైఫ్, వాళ్ళ ట్రైబల్ హౌసెస్, ట్రైబల్ ఫుడ్ ఎలా ఉందనేది మీకు ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్ చూడండి, మనం ఆ ట్రైబల్ హౌస్కి చేరుకునే దారిలో, ట్రైబల్ ఫ్యామిలీ చేరుకునే దారిలో మనకి చిన్న గడ్డ కూడా ఉందన్నమాట. చూడండి, చిన్న గడ్డ చాలా బాగుంది. చూసారు, అడవిలో చూడొచ్చు. చూడండి, మనం ఇప్పుడు యాక్చువల్గా ఒక కొండ మీద నడుస్తున్నాం అనమాట. ఆల్రెడీ మేము ఇప్పుడు గంట పైగా నడుస్తున్నాము. దారి చూడండి ఎలాగ ఉందో. మనకి మామూలుగా బైక్స్ అవి వెళ్ళడానికి లేదు, ఒక మనిషి నడుచుకొని వెళ్దామని మాత్రం ఉంది దారి. చూడండి, ఇదిగోండి గడ్డ వచ్చింది. ఇదే గడ్డ ఇప్పుడు మీకు చూపించాను కదా, అదే గడ్డ అన్నమాట. చూడండి అడవిలో. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇదంతా కొండ మీద అనమాట. చూడండి ఎలా ఉందో. వాటర్ అయితే చాలా బాగున్నాయి, ప్యూర్గా ఉన్నాయన్నమాట వాటర్. చూడొచ్చు, ఇదన్నమాట. మనం అలాగ వెళ్ళాలి. ఫ్రెండ్స్ చూడండి, ట్రైబల్ ఫ్యామిలీ, ఓన్లీ ట్రైబల్ ఫ్యామిలీకి వెళ్ళే దారి ఎలాగుందో చూడండి. మనం నడుచుకుని వెళ్ళాలి. అది కూడా ఒక మనిషి నడిచే దారి అయితే ఉంది. ఈ వీడియోలో నేను మీకు వాళ్ళ విలేజ్ లైఫ్, ట్రైబల్ లైఫ్ స్టైల్, విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉందని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ప్లేస్ చేరుకోవడానికి దగ్గర గంటన్నర పైగా నడుస్తున్నాం అనమాట. ఇది కూడా కొండ. చూడండి దారి ఎంత గుబురుగా ఉందో. ఫ్రెండ్స్ చూడండి, గంటన్నర పైగా నడుస్తున్నాం అన్నమాట కొండల మీద. చూడండి చుట్టూరు లొకేషన్, కొండలు మొత్తం. ఈ ట్రైబల్ హౌస్ దగ్గరికి వెళ్ళే దగ్గరికి మొత్తం అంతా చుట్టూరు కొండలు అనమాట. మేము కూడా నడిచేది కొండ మీద నడుస్తున్నాం అనమాట. చూడొచ్చు, లొకేషన్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం మబ్బులేసింది అనమాట. వర్షం పడేటట్టు ఉంది. చూడండి, మీకు లొకేషన్ చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో, చుట్టూరు కొండలు అనమాట. లొకేషన్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. చూడండి చుట్టూరు కొండలు. ఈ కొండల దగ్గర ఈ ట్రైబల్ హౌస్ కట్టుకొని ఉంటున్నారనమాట, ఒక ట్రైబల్ ఫ్యామిలీ. చూడండి లొకేషన్ అయితే సూపర్గా ఉంది. తగ్గండి, ఇల్లు కనబడుతుంది కదా, అదే ట్రైబల్ హౌస్ అనమాట. చూడండి, వెనకాతలంతా కొండలు. ఇవ్వండి మనకి వెల్కమ్ చెప్తున్నాయి అనమాట కుక్కలు. చూడండి వెనకాతలంతా కొండలు. లొకేషన్ చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంది లొకేషన్. ఒకసారి వాళ్ళతో వెళ్ళి మాట్లాడదాం ఒకసారి. చూడండి ఇల్లు మీకు చూపిస్తాం. తర్వాత ఒక ఆమె ఉన్నారు, అంతా మాట్లాడదాం. అమ్మ, ఏంటి ఇంత దూరంలో ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి కారణం ఏంటి? గట్టిగా మాట్లాడండి అమ్మా. ఇక్కడ ఏం చేస్తున్నారు మా వ్యవసాయం? అంటే అలాగే ధాన్యము, జొన్నలు, జీడి మొక్కలు అవి ఉన్నాయి కదా, అవి కుట్టుకొని ఇలా పొయ్యిలోకి తీసుకెళ్ళి. ఇదేంటి, ఇది మొక్కజొన్న ఇది? ఓకే. ఇంకా చోళ్ళు వేస్తున్నారా? చోళ్ళు వేసుకుంటారు. చోళ్ళు, కొర్రలు చోళ్ళు వేసుకోవచ్చు. మాకైతే ధాన్యం, జొన్నలు వేసారు. ధాన్యం, జొన్నలు వేసారు.
మీరు మామూలుగా ఏ తెక్క కింద వస్తారమ్మా? కొండరేడ్లా, కొండదోరలా, మోగదోరలా ఏంటి వస్తారు? మోదర్ సార్. మోగదోర వస్తారు. ఓకే ఓకే. అయితే ఇప్పుడు మీరు మామూలుగా ఈ ధాన్యం పండించింది మీరు తింటారా లేకపోతే ఎవరికైనా ఇవ్వడం అమ్మడానికి ఇంకా మా మీకు సరిపోతుంది? అలాగా సరిపోద్దంటే మిగులుతుందా? దానిలోన మరి గవర్నమెంట్ ఇస్తున్నారు కదా, క్వార్టర్ రైస్ తీసుకొని. ఓకే. ఈ మొక్కజొన్నలు ఏం చేస్తారు? కొంచెమే సార్, మా తిన్నందుకే సరిపోతుంది అంతే. ఓకే. తిన్నందుకే కానీ బయటికి అమ్ముతాం. కానీ చాలా బాగుందమ్మా లొకేషన్ అయితే ఇక్కడ. సూపర్గా ఉంది అసలు. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం కొండలు చూడండి, లొకేషన్ అంత బాగుందో, సూపర్గా ఉంది చూడండి. అది ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారమ్మా? అంటే మా ఆయన నేను ఉంటాను. మీరు మరి మీ పిల్లల వాళ్ళు? పిల్లలు చదువుకుంటున్నారు సార్. చదువుకుంటున్నారా? మరి మీరు ఇద్దరే ఉంటున్నారు కదా ఇక్కడ, ఎలాగో మీకు మరి టైం పాస్ అది ఎలాగవుతుంది? టైం పాస్ అంటే మాకే మరి వ్యవసాయం చేసిన వాళ్ళకి ఉండదు. అలా ఇటు వచ్చాను సాయంత్రంకి ఇటు వచ్చండి, ఇటు ఇవ్వండి. చెప్పండి. అంటే సాయంత్రం వరకు ఉండి సాయంత్రం చేసి మా ఊర్లోకి వెళ్ళిపోతారా? నైట్ ఇక్కడ ఉండరు? నైట్ ఉండాలంటే మరి కొద్దిగా అప్పుడప్పుడు ఉంటాము. మరి వాతావరణం బాగాలేదు కాబట్టి వెళ్ళిపోతారు. ఇప్పుడు కరెంట్ లేదు కదా? ఏమీ లేదు, కరెంట్ లేదు. మరి నైట్ ఉండాలంటే ఏంటి పరిస్థితి? నైట్ ఉండాలంటే మామూలుగా చీకట్లో ఉండడం, డ్యామ్ బొడ్లు పెట్టుకుని ఉండడం. జంతువులు రావడం అట్లనే ఉంటుందమ్మా? అలాగే పెద్ద జంతువులు లేవు. ఒకళ్ళు వచ్చినా ఏమొస్తాయి జంతువులు? ఏమొస్తాయి నాకు పెద్ద తెలియదు సార్. అడుగు పందులు ఉండి ఇప్పుడు ఈ జొన్నలకి వాటికి అడుగు పందులు కానీ కోతుల నుంచి ఏమైనా పెడుతుందా? కోతులు వచ్చేస్తాయా? మరి ఎలాగ మీరు కంట్రోల్ చేస్తారు? కొట్టడమే. కుక్కలు చూసి వెళ్ళిపోతాయా? ఓకే ఓకే. సో అయితే కోతులు జాగ్రత్తగా ఉండాలి. ఇదేంటమ్మా ఇలా కట్టారు? ఇది కోళ్ళకా? బాగా సెటప్ చేశారే. వర్షం కానీ ఏమైనా జంతువులు ఎత్తిపోకుండా. మరి ఇది ఇల్లు మీరే కట్టుకున్నారు ఇది? మరి ఏంటి ఇలా వదిలేశారు? అంటే సార్లేదు సార్, ఆవులై తిరిగేసి ఇలా పోయి ఫోన్ పెట్టి పోయి సరి చేస్తాం. ఇంక తెచ్చుకోవాలి, రొడ్లై మూసి కార్పనేది కప్పుకోవడం. అంటే మరి ఓపెన్గా ఉంటే వర్షం ఏం పడితే జల్లు కూడా వస్తుంది. అదొక్కటే ప్రాబ్లం కదా. మరి భోజనాలు ఎక్కడ? ఇక్కడ వండుకుంటున్నారా? ఇక్కడ వండుకుంటున్నారా? ఇప్పుడు వండేశారు మరి భోజనం? ఏం వండారు? అంటే ఉదయాన్న ఏ వండాలంటే మాకు క్వార్టర్ రైస్ సార్. రైస్ వండుతారు. కూర ఏం చేశారు? కూరలు అంటే ఏవి ఉంటాయి, బీరకాయలు. ఓకే. వంట అయితే ఇక్కడే చేస్తున్నారు? ఓకే. ఒకసారి లోపల చూద్దాం అమ్మా. ఇవేంటమ్మా గింజలు ఎర్ర ఉన్నాయి? ఇవి ఏం గింజలు సార్? అదే వండుకుంటాం పప్పులు. పప్పుగా? అయితే ఇదేంటి చీపురా? చీపురు. ఓకే. ఇలాగ గచ్చు అలుక్కున్నారు అనమాట. సో ఇదంతా మీరే కట్టుకున్నారు ఇల్లు? ఫ్రెండ్స్ చూడండి, వెదురులతో ఎలా పెట్టుకున్నారు. ఇక్కడ కూడా బాగానే సెటప్ చేశారు. వెదురు అరకలాగా, ఒక అరక మీద అన్ని పెట్టుకోవడానికి. ఇదేంటమ్మా ఎదురుకొక్కులా? ఏంటి కూర ఏం చేస్తారు వీటితోనే? సాంబార్లో చేసుకుంటారు. ఓకే ఓకే. సో చిన్న అరకలా కట్టుకున్నారు చుట్టూరు. మరి పాములు ఏమి రావమ్మా? ఇలా ఓపెన్ ఉంది కదా ప్లేస్? ఇదంతా చేసుకున్నారు. ఇది కొంచెం మూసేస్తే అయిపోతుంది. కానీ బాగానే ఉన్న దీంట్లో మీరు బాగానే కట్టుకున్నారు. రేకులు అవి పెట్టుకొని సాలిడ్గా ఉంది, గట్టిగా ఉంది కర్రలతోనే. లొకేషన్ చాలా బాగుంది. అది జీలుగు చెట్టు. అది వస్తుందమ్మా కళ్ళు ఇప్పుడు? అయిపోయిందా? వర్షం స్టార్ట్ అయింది. కానీ లొకేషన్ చాలా బాగుందమ్మా. ఇదిగోండి ఎక్కడో జీలుగు చెట్టు ఉన్నట్టు ఉంది. వర్షం పడుతుంది, చిన్న జల్లు. అయితే లొకేషన్ అయితే చాలా బాగుంది మీకు. కానీ మీకు టైంపాస్ ఒక్కటే కొంచెం ఇబ్బంది. అంటే ఇరుగు పొరుగు ఉంటే కొంచెం పర్లేదు కదా. అదే వ్యవసాయం కోసం తప్పదు. అవును. ఇంకా మీరు ఉండాలి కంపల్సరీ. ఇదేంటి జీడి తోట? ఇది ఇదేంటి వెదురు చెట్లో ఉంది? ఇది వెదురు? అబ్బా
చాలా గుబురుగా ఉంది అసలు. మీకు చిన్న షేడ్ కూడా బాగానే ఉంది, షేడ్ లాగా. అది ఇప్పుడు వీటికైనా మందులు ఏమి వేస్తారమ్మా, పిండి అలాంటిది ఏమైనా? ఏం వేయరు, న్యాచురల్గా పండించడమే. మీరు ఇప్పుడు మంచినీరు ఎలా తెచ్చి ఎక్కడ తెచ్చుకుంటారు మరి? అంటే కొండ ఒకటి వస్తుంది పడతాయి కదా, ఆ రాయలంటే వస్తే దానికి తెచ్చుకుని వడగట్టుకుని మరగబెట్టుకుని. మరి ఎండాకాలం పరిస్థితి? ఎండాకాలం ఊర్లో వెళ్ళిపోతారు. వర్షాకాలం మాత్రం ఆ వాటర్ బాగుంటుంది, మరి మురుగ్గా ఉంటుంది కదా వాటర్. అది అంటే రాయకండి వస్తాయి కదా, మురుగ్గా ఉన్నా మరిగేసి తప్పదు కదా. తప్పదు, అవును. అదే అదే ఇక్కడ అందుబాటులో లేవు. అదే అంటే మీరు ఇప్పుడు ఊర్లో ఉంటున్నారు కదా, మీరు ఊర్లోకి ఇక్కడికి ఎలా ఉంది మీకు డిఫరెన్స్? అంటే తేడా అక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది మీకు? అంటే ఊర్లో అంటే నలుగురు ఉన్నామంటే ఏదో ఒక మాట బాగుంటుంది, కాకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడంతా ఫ్రీగా ఉంటుంది, ఒకరితో గొడవ ఉండదు. మీరు చేయాలనుకుంటే ఏదో పని చేసుకోవడం, లేకపోతే కాముకుంటారు. కాకపోతే ఒకటి ఏంటంటే టైం పాస్ అవ్వదు అన్నది ఒక ఇది, ఇరుగు పరుగు ఉంటే మాట్లాడుకోవడానికి ఉంటుంది. ఇక్కడ ఏం లేదు కాబట్టి, కరెంట్ కూడా లేదు. అదే అదే. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మరింత సపోర్ట్గా ఉంటుంది, ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఆల్. మరొక వీడియోలో కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.